స్వస్థపరచబడును. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించడు. కనబడుతుంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు దేవునికి అనుకూలముగా జాగ్రత్తగా జీవించు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలను, ఆయన నిధులను అనుసరించి నడిస్తే తన పేద తగ్గించింది. అంటే నడిచినప్పుడు తగ్గింది. అంటే నడిచినప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. ఎందుకని సంతోషిస్తాడు అంటే నా మాటకి లోబడి జీవిస్తున్నారు కనుక వారిని చూసి సంతోషిస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఉదాహరణ చెప్తున్నాను. అంటే మనం చెప్పినట్లు ప్రతి మాట తోసి వేయకుండా తిరుగుతుంది. జాగ్రత్తగా ఉంటే ఏమనుకుంటాం? మనం బిడ్డను సంతోషిస్తామా, తప్పపడతామా? ఇది చెప్తే ఇటు పిలితే వెళ్ళిపోతుంది అనుకోండి, ఇది చెప్తుంది కూడా చేస్తున్నాను అనుకోండి, ఎట్లా ఉండదు? అవునా? అది కూడా అందుకని ఒక మాట కొన్ని నడత యెహోవా చేత స్థిరపరచబడాలి. దేవుని చేత స్థిరపరచబడే మంచి జీవితం. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు అంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించడు. కనబడుతుంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు దేవునికి అనుకూలముగా జాగ్రత్తగా జీవించు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలను, ఆయన నిధులను అనుసరించి నడిస్తే తన పేద తగ్గించింది. అంటే నడిచినప్పుడు తగ్గింది. అంటే నడిచినప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. ఎందుకని సంతోషిస్తాడు అంటే నా మాటకి లోబడి జీవిస్తున్నారు కనుక వారిని చూసి సంతోషిస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఉదాహరణ చెప్తున్నాను. అంటే మనం చెప్పినట్లు ప్రతి మాట తోసి వేయకుండా తిరుగుతుంది. జాగ్రత్తగా ఉంటే ఏమనుకుంటాం? మనం బిడ్డను సంతోషిస్తామా, తప్పపడతామా? ఇది చెప్తే ఇటు పిలితే వెళ్ళిపోతుంది అనుకోండి, ఇది చెప్తుంది కూడా చేస్తున్నాను అనుకోండి, ఎట్లా ఉండదు? అవునా? అది కూడా అందుకని ఒక మాట కొన్ని నడత యెహోవా చేత స్థిరపరచబడాలి. దేవుని చేత స్థిరపరచబడే మంచి జీవితం అంటే ఎంత విలువైనది. అందుకే దాని